నిజం తెలుసుకుని సేన కాలర్ పట్టుకున్న రామరాజు భాగ్యం గురించి బయటపెట్టేసిన సేనాపతి మరి భాగ్యానికి ఏం వార్నింగ్ ఇచ్చాడు? అసలు భాగ్యం పరిస్థితి ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రేమకైతే యాక్సిడెంట్ జరగడంతో సేనాపతికి పెద్ద షాకే ఎదురవుతుంది. ప్రేమకి ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో దాంతో ధీరజ్ మనసులో కూడా ప్రేమ విషయంలో ఉన్న కోపాలు అన్నీ పోయి ధీరజ్ కూడా ప్రేమ విషయంలో తనే తప్పు చేశాను అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమని సేనాపతి కుటుంబం ప్రేమగా పలకరించడం, క్షమాపణ చెప్పడం చూసి అందరూ షాక్ అవుతారు. సేనాపతి ఎందుకు క్షమాపణ చెప్పాడు, అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ వెనకాల వీడే ఉన్నాడా అని ఆలోచన రామరాజ్కి మొదలవుతుంది. ఇక్కడ చూస్తే సంతోషంగా ఉండు, నువ్వు క్షేమంగా ఉంటే ఎక్కడున్నా మాకేం పర్వాలేదు అని చెప్పి తన తల్లి కూతుర్ని పట్టుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అలా ఇక ప్రేమని తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతారు. నన్ను క్షమించు ప్రేమ, నా కారణంగా ఈరోజు నువ్వు ఎంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావని చెప్పేసి చందు అంటూ ఉంటే హాస్పిటల్ దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి బావా, నువ్వు మా కుటుంబం, మన కుటుంబంలో ఎవ్వరికి ఏది జరిగినా అందరికీ బాధ కలుగుతుంది. అందరం ఒక్కటే, ఎవ్వరం కూడా వేరు కాదు. అందుకనే అందరం క్షేమంగా సంతోషంగా ఉండాలి. నా కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళతాను అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. ప్రేమ మాటలకి ధీరజ్, అసలు ఇలాంటిదాన్న నేను బాధ పెట్టాను, నా కుటుంబానికి శత్రువు అని చెప్పి ఎన్నో మాటలని దూరం పెట్టి ఎంతోగానో బాధ పెట్టాను అంటూ ఆ క్షణం నుంచి ప్రేమని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. భాగ్యం వేసిన ప్లాను అక్కడ చందు వల్లి కలుస్తారు అనుకుంటే ఇక్కడ ప్రేమ ధీరజుల మధ్య ఆ ప్రేమ మొదలవుతుంది. ధీరజు ప్రేమని మరింతగా అర్థం చేసుకోవడం, ప్రేమ విషయంలో ఒక కన్న తల్లిలా ధీరజు సేవలు చేయడం, ఇక ఇదంతా చూస్తూ ప్రేమ చాలా సంతోషపడుతుంది. నిజంగా యాక్సిడెంట్ జరిగినందుకు చాలా సంతోషంగా ఉందిరా, నోరు ముయ్యి. యాక్సిడెంట్ జరిగితే ఎవరికైనా సంతోషంగా ఉంటుందా? ఈ పెయిన్స్, అలాగే ఆ క్షణంలో ఏమైపోతుందనే బాధ, ఇదంతా కూడా మనిషిని ఒక్క క్షణం చావు చివరి అంచుల వరకు తీసుకుని వెళుతుంది. ఇది బాధే తప్ప సంతోషం ఎలా అవుతుంది? నా జీవితంలో అయితే ఇది సంతోషమే. ఎందుకంటే నువ్వు యాక్సిడెంటు ఒక్క క్షణం క్రితం వరకు కూడా నన్ను ఎంతగానో అసహించుకున్నావు. జీవితంలో నా మీద ప్రేమను చూపించనని, నా మీద అసహ్యం పోదు అని ద్వేషించావు. కానీ ఈరోజు ఈ క్షణం కన్న తల్లి కూడా ఇంత ప్రేమగా చూడదేమో, అంతకు మించిన ప్రేమని చూపిస్తున్నావురా. దీనికోసం చచ్చిపోయినా పర్వాలేదు. ఆ క్షణంలో నిజంగా నాకు ఏమైనా కూడా ఈ ప్రేమ నేను మిస్ అయిపోయేదాన్నేమో. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, చంపుతా నిన్ను, నోరు మూసుకుని సైలెంట్గా ఉండు అంటూ ప్రేమగా తిడుతూ ఉంటాడు ధీరజు అలా ప్రేమకి సేవలు చేయడం, ఇదంతా కూడా భద్రావతి, సేన, అలాగే ఇక ప్రేమ నానమ్మ, అమ్మ వీళ్ళందరూ గమనిస్తూ ఉంటారు. చూసారా, నా కూతురుకి ఎంత గొప్ప భర్త వచ్చాడో, నిజంగా అదృష్టవంతురాలు నా కూతురు. చిన్న తలనొప్పి వచ్చినా తట్టుకోలేడు నా అల్లుడు. యాక్సిడెంట్ జరిగిన కూతుర్ని కళ్ళల్లో పెట్టి చూసుకోవాల్సిన తల్లిని దూరంగా నిలబడి మూడో మనిషిలా చూస్తున్నాను. కానీ భర్తే తల్లి తండ్రి అయ్యి దాన్ని ప్రాణంలా చూసుకుంటున్నాడు. నిజంగా మనం తనకి పెళ్లి చేసిన వాడు ఇంత ప్రేమగా చూసేవాడో లేదో తెలియదు. కానీ ఇంత గొప్ప భర్త దొరకడం దాని అదృష్టం అని చెప్పేసి ఆ డైలాగ్ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు కూడా అక్కడ ఎమోషనల్గానే చూస్తూ ఉంటారు. ఇలా ఇక ప్రేమ విషయంలో చాలా సంతోషంగా తనకి సేవలు చేస్తూ ప్రేమకి మరింత దగ్గరవుతూ ఉంటాడు. అలా వాళ్ళ బంధం ముడిపడుతుంది. ఇక్కడ వల్లి భాగ్యం అలాగే ఇక ఆనందరావు పరిస్థితి మాత్రం ఏమవుతుందో అర్థం కానీ అయోమయం పరిస్థితి. తన జీవితం మీద ఇక తనకే క్లారిటీ లేకుండా పోతుంది. ఇక్కడ అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఆ క్షణంలో లారీ అంత స్పీడ్గా అక్కడికి ఎందుకు వచ్చింది, సేన ఎందుకు క్షమాపణ చెప్పాడు, అసలు ఆ లారీలో ఉన్నది ఎవరు, ఆ లారీ డ్రైవర్ ఎవరు, కావాలనే యాక్సిడెంట్ చేశాడా, అనుకోకుండా అక్కడికి బ్రేక్ ఫెయిల్ అయ్యి స్పీడ్గా వచ్చి యాక్సిడెంట్ అయిందా, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలని చెప్పేసి ఆ లారీ డ్రైవర్ ఎవరో ఎంక్వైరీ చేయిస్తాడు. నువ్వు 2 నెలల పాటు ఎవరికి కనిపించకు అని చెప్పిన అతను ఇక ఆటోమేటిక్గా రామరాజ్కి దొరికిపోతాడు. అలా దొరికిపోవడంతో యాక్సిడెంట్ చేసింది నువ్వే,
ఎందుకు ఎందుకు ఆ క్షణంలో నా కోడలికి యాక్సిడెంట్ చేశావు అని చెప్పేసి నిలదీస్తూ ఉండగానే ఈలోగా నో నో నేను కాదు, మా మా సార్ చేయించారు అని చెప్పేసి అతనైతే సేన గురించి నిజమైతే చెప్పేస్తాడు. ఇతన్ని చంపేయమని చెప్పాడు అని చెప్పి సేన గురించి నిజం బయటపెట్టి భాగ్యాన్ని వదిలేస్తాడు ఆ క్షణంలో. ఎందుకంటే సేన దగ్గర 50,000 తీసుకున్నాడు కాబట్టి సేన మాత్రం 50,000 ఇచ్చి నేను నా కూతుర్నే యాక్సిడెంట్ చేయించుకున్నాను, ఆ క్షణంలో నా కూతురికి ఏదైనా అయి ఉంటే తండ్రిగా జీవితంలో నేను బ్రతకగలనా, నిజంగా ఆ దేవుడే కాపాడాడు అనుకోవాలి అని సేన చాలాసార్లు బాధపడతాడు. ఇంక ఈ విషయం తెలుసుకున్న తర్వాత రామరాజు సేన దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుని, కన్న కూతుర్నే యాక్సిడెంట్ చేయించే దుర్మార్గుడివి నువ్వు, నా పెద్ద కొడుకుని చంపాలి అనుకున్నావు కానీ చివరకు నీ కన్న కూతురు ఆ యాక్సిడెంట్కి బలయ్యి ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది, నువ్వు అసలు మనిషివేనేంట్రా అని చెప్పి నిలదీయడంతో ఇక అక్కడ నేను కాదు యాక్సిడెంట్ చేయించింది, నువ్వు కాకపోతే ఇంకెవరు, వాడు నాకు చెప్పాడు 50,000 రూపాయలు ఇచ్చి మరీ నా పెద్ద కొడుకుని చంపాలి అనుకున్నావు, నా పెద్ద కొడుకే కాదు ఆ ప్లేస్లో నీ కూతురు నా కోడలు అక్కడుంది, కానీ తనకి ఏదైనా జరిగి ఉంటే నిన్ను ఇక్కడికిక్కడే చంపేసేవాణ్ణి, కానీ నువ్వు మాత్రం నా కూతురు లాంటి కోడలికి ఈ పరిస్థితి తీసుకొచ్చావు, నిన్ను బ్రతికనివ్వను, నీ విషయంలో ఇంతకాలం క్షమిస్తూ వచ్చాను, ప్రాణాలు తీసే దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత ఎలా క్షమిస్తాను ఏంటి, నిజమే నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీ కొడుకుని చంపించాలి అనుకున్నాను కానీ అసలు ముందు ప్లాను అది కాదు, అసలు నాకు ఆ ఆలోచనే లేదు, ఆ ఆలోచన క్రియేట్ చేసింది ఎవరనుకుంటున్నావు, నీ వియ్యపురాలు భాగ్యం, నీ వియ్యపురాలు కారణంగానే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడి వల్లి కుటుంబం మీదకి నింద తొయ్యాలని చూస్తే ఊరుకునేది లేదు, వల్లి కుటుంబం నా కొడుకుని ఎందుకు చంపాలి అనుకుంటుంది, నా కొడుకు ఎవరు, వల్లికి భర్త, వల్లి భర్తని భాగ్యం చంపాలి అనుకోవడం ఏంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా, చంపాలి అనుకోలేదు, యాక్సిడెంట్ చేయించాలి అనుకున్నారు, ప్రాణాలు తీయాలి అనుకోలేదు, హాస్పిటల్ పాలవ్వాలి అనుకున్నారు, ఎందుకు అలా చేస్తారు, నువ్వు కావాలని నిందని వాళ్ళ మీదకు తోసేస్తున్నావు అంటే నీ కోడలు ఇప్పుడు ఎక్కడుందేంటి, నా కోడలు తన తల్లి పరిస్థితి బాగోక ఇక తన పుట్టింటికి వెళ్ళింది, వెళ్ళలేదు, వదిలేసి వచ్చాడు నీ కొడుకు, నీ కోడలు అబద్ధాల మీద అబద్ధాలు ఆడి మోసాల మీద మోసాలు చేసి ఆ కుటుంబం నీ కుటుంబాన్ని మాయ చేసింది, అది నీ పెద్ద కొడుకు తెలుసుకున్నాడు కాబట్టి నీ కోడలు వల్లిని తీసుకుని వెళ్ళి పుట్టింటిలో వదిలేసి వచ్చి నిజం చెప్తే నువ్వేమైపోతావా అని వాడిలో వాడే మదన పడిపోతున్నాడు, వాడు నీ ఇంటికి ఒకరోజు తాగి వచ్చాడు, వల్లి గురించి ఏదో చెప్తాను అంటే నువ్వు అలాగే నా కూతురు నర్మద ముగ్గురు కలిసి వాడిని మాట్లాడనివ్వలేదు, వాడు అంతగా తాగొచ్చాడు అంటే బలమైన కారణం ఉంటుంది అనుకున్న నువ్వు ఆ బలమైన కారణం ఏంటో తెలుసుకోలేకపోయావు, ఇంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించారో ఒక్క క్షణం ఆలోచిస్తే నీకే అర్థమవుతుందని చెప్పి సేన ఎప్పుడైతే చెప్తాడో భాగ్యం ఇదంతా చేసిందని తెలుసుకున్న అక్కడ రామరాజు ఇక కోపంగా వెళ్ళి భాగ్యం అని చెప్పి గట్టిగా అరుస్తూ నా కొడుకుని చంపించాలి అని చూసి నా కోడల్ని పరిస్థితికి తెచ్చిన మిమ్మల్ని క్షమించను, మోసాలు చేసి నా ఇంటి కోడలుగా వల్లిని పంపించారు అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ బయటపెట్టి ఈ నిజాలు నాకు తెలియకుండా నా కొడుకుకి దొరికిపోవడం, నా కొడుకు తనలో తను బాధపడ్డం, చివరికి వాడి ప్రాణాలు తీయాలనుకున్న మిమ్మల్ని జీవితంలో నేను క్షమించను, ఈ రామరాజు వేసే శిక్ష ఎలా ఉంటుందో ఈ క్షణం నుంచి మీరు అనుభవిస్తూనే ఉంటారు, ఈ రామరాజు అంటే ఏంటో ఈ క్షణం నుంచి మీకు తెలుస్తుంది, నా కోడలికి పరిస్థితి తీసుకొచ్చిన మీరు ఇక్కడ ఎలా ప్రశాంతంగా ఉండగలరో చూస్తాను, నన్ను మోసం చేసి నా కొడుకుని మోసం చేసి మహాలక్ష్మి అనుకున్న ఈ వల్లి మహాలక్ష్మి కాదు అని తెలుసుకున్న తర్వాత నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ మధ్యలో వచ్చిన ఆనందరావు చెంప పగలగొట్టి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి జీవితంలో ఇంకెప్పుడు నా కొడుకు వైపు కానీ నా ఇంటి వైపు కానీ చూడాలి అనడానికి మీ కళ్ళు లేకుండా చేస్తాను అంటూ గట్టిగా అరుస్తూ మీరు ఇంకెప్పటికీ మా ఇంటి వైపు కూడా చూడడానికి లేదు, ఎట్టి పరిస్థితిలో మా ఇంటి గుమ్మంలో అడుగు పెట్టడానికి లేదు, నా కంటికి కనిపిస్తే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదని చాలా గట్టిగా తన నోటికి వచ్చినట్టు వార్నింగ్ ఇచ్చి ఇంకా వాళ్ళ గుమ్మం మెట్టు తొక్కడానికి లేదు అని చెప్పేసి గట్టిగానే చెప్పేస్తాడు అక్కడ రామ
రామరాజు అయితే అరెస్టు చేయించి జైల్లో పెట్టించొచ్చు, కానీ నా కోడలని పేరొచ్చిన తర్వాత పరువు పోతుందని వదిలేశాను, లేకపోతే జీవితం అంతా శిక్ష వేయించేవాడిని అని చెప్పేసి వార్నింగ్ గట్టిగానే ఇచ్చి వాళ్ళు బెదిరిపోయేలా ఎంతగా బ్రతిమలాడినా ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు. చూశారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని కోరుకునేవారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి.